విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, లగచర్ల ఇష్యూ చూసుకుందాం. లగచర్లలో భూములు కోల్పోయిన రైతులను సీఎం సోదరుడు బెదిరిస్తున్నాడని ఒక ఆడియో కూడా వైరల్ అవుతుంది. దానిపైన ఏమంటారు మీరు? అసలు ఇప్పుడు లగచర్ల పట్నం నరేందర్ రెడ్డి ఏ హోదాలో కొడంగల్లో తిరుగుతూ ఉన్నాడు? మాజీ ఎమ్మెల్యే అయితే కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నా అదే, కొడంగల్ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నరేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారు. వారు 2014 నుంచి కావచ్చు, అంతకుముందు 2009 నుంచి కూడా కొడంగల్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. నరేంద్ర రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో తిరుపతి రెడ్డి గారు కూడా అంతే బాధ్యత. బీజేపీ ఎంపీ డికే అరుణ గారు అక్కడికి వెళ్తా అంటే పోలీసులు అడ్డుకున్నారు. అలాంటిది ఆమెను అడ్డుకొని సీఎం సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారిని పంపించారు. ఎంతవరకు న్యాయం? తిరుపతి రెడ్డి గారు ఆల్రెడీ ఎప్పుడు ఉండేది అక్కడనే, డికే అన్న గారు ఉండేది మహబూబ్నగర్లో. ఆమె దండుతోటి ఏదైతే ఈటల రాజేందర్ గారు, డికే అన్న గారు వాళ్ళంతా వైలెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా పోతామంటే మాత్రమే అడుగున్నారు తప్ప గుంపు కాకుండా ఒకది పోతే ఎవరైనా అడుకుంటారా? ఏమైనా తిరుపతి రెడ్డి గారు దండేసుకుని పోయినా అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇష్యూని రాద్ధాంతం చేసే ప్రయత్నం. లగచర్లలో వచ్చేది ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే, దాని గ్రీన్ ఫార్మా అని ఫార్మా సిటీ వస్తుందని చెప్పేసి కేటీ గారు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా లగచర్ల ఇష్యూలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 30 సార్లు రైతులతోటి మాట్లాడిండు. అదే కాకుండా అక్కడ గవర్నమెంట్ ఇవాళ 2,25,000 రూపాయలు ఉంటే ప్రభుత్వము 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అయితే నిజంగానే 3 రేట్లు అంటే 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 18 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి రైతులు ఒప్పించిండు. అదే కాకుండా 1 ఎకరాకి 150 గజాల ఇళ్ల జాగా, 1 ఎకరం ఎవరిదైనా పోతే 150 గజాల ఇళ్ల జాగా, దానికి 10,000 రూపాయలు అంటే దాదాపు 15 లక్షల రూపాయలు. అదే కాకుండా ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో 4 చదువుకొని ఉంటే కూడా ప్రైవేటు ఉద్యోగాలు 4కి ఉద్యోగం ఇచ్చే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే దానికి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓసీలకు 5 లక్షల రూపాయలు. అంటే ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపు 40 లక్షల పై చిలుకు రైతులు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చర్చించి, అదే కాకుండా అక్కడ ఇండ్లు ఊరు పోవడం లేదు, అయినా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయడంతో ప్రధానంగా బోర్లకు కావచ్చు, కొట్టాలకు కావచ్చు, చెట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పైసలు చెల్లిస్తుంది. కానీ దాన్ని రాద్ధాంతం చేసి దాన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేయాలా. కడా అధికారి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని అంతమొందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కుట్ర కోణంలో రైతుల ముసుగులో దాడి చేసి వారిని చంపిన తర్వాత ఎట్టైనా పోలీసు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసి రైతులను చంపుతారు. ఆ రైతుల ఇష్యూని జాతీయ స్థాయి ఇష్యూ చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్తో ఇస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తప్ప నేను జైలు పోనని చెప్పేసి కేటీఆర్ గారు భావించే రేవంత్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా జైలు పంపిస్తాడు. వారిని ఆ కుర్చీలో ఉండొద్దని చెప్పేసి దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పన్నాగంలో పట్నం నరేందర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నట్టు సురేష్ గారు బలైపోయారు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ గారితో దాదాపు 62 సార్లు సంభాషించానని, సురేష్ అనే వ్యక్తి దాదాపు 6 సార్లు సంభాషించాను. అదే కాక అంతకుముందు సభలలో కూడా ఎవరు వచ్చినా కూడా తన్ని కొడతామని చెప్పేసి ఏకంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ప్రధానంగా అక్కడ చాలా స్పష్టంగా అంతముంచే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం మీదే ఉంది కదా, మరి మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏమైంది? మీకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదా ఇట్లా కుట్ర జరుగుతుంది అని? ఇక్కడ 30 సార్లు రైతుతో మాట్లాడినాం కాబట్టి, రైతులు మన రైతులే కాబట్టి, ఎప్పుడు వస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు చర్చ చేయడానికి పిలిచిరని చెప్పేసి కలెక్టర్ గారు, అదేవిధంగా కడా అధికారి వెంకరెడ్డి గారు అక్కడ పోయిరు తప్ప ఇక్కడ ఎవరైనా కూడా 30 సార్లు అంటే మామూలు విషయం కాదు. 30 సార్లు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు రైతులంతా మన రైతులే, మనం వాళ్ళకి అనుకున్న ప్రకారం 7 లక్షలు ఇవ్వాల్సింది 18 లక్షలు, ఈ జాగా ఇవన్నీ దాదాపు 40 లక్షలు చిల్లరిస్తున్నామని చెప్పేసి ఒక సదుద్దేశంతో వారు పోతే దీని కుట్ర కోణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాదాపు 17 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళ భూమి ఎక్కడ కూడా పోవడం లేదు. సురేష్ అనే వ్యక్తి భూమి పోతుందని చెప్పేసి కేటీఆర్ గారు తప్పుడు ఆరోపణ చేస్తారు. వాళ్ళ ఫాదర్ 6 ఎకరాలు ఉంది, వాళ్ళ భూమి ఎక్కడ కూడా పోతుంది, గజం జాగా కూడా పోతాయి. కాకపోతే కుట్ర కోణంలో దాడి చేయాలా, రైతుల్ని ముసుగులో వాళ్ళని చంపేస్తే అక్కడ ఫైర్ ఓపెన్ అయితే దాని మీద పోలీసు వాళ్ళకి రైతులను చంపితే జాతీయ స్థాయి ఇష్యూ చేసి మహారాష్ట్ర ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మేలు జరిగేటట్టు జాతీయ స్థాయి ఇష్యూ చేసి రేవంత్ రెడ్డి గారిను ఆ కుర్చీని దించేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఒక లోపాయికారిక ఒప్పందంలో భాగంగా మాత్రమే పట్నం నరేంద్ర గారు సురేష్ అనే వారితో ఒప్పందం చేసుకొని చేసే ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే పోలీస్ ఇంట్రాగేషన్ తెచ్చిన వాస్తవ విషయాలు. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం లభించింది, మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం లభించింది. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో చతికిల పడింది? సో హర్యానాలో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 1,14,000 ఓట్ల తేడాతో హర్యానాలో ప్రభుత్వాన్ని కోల్పోయింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా సంబంధించిన వీడియోలు కావచ్చు, మూసీ సంబంధించిన వీడియోలన్నీ కూడా అక్కడ ఇంగ్లీష్ హిందీలో అనువాదం చేసి అక్కడ సర్క్యులేట్ చేయడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది.
అదే కాకుండా ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు పైసలు ఇచ్చి 20 మందితో పోటీ చేయడంతో అదొక రూపంలో నష్టం. ఆమ్ ఆద్మీ పార్టీ 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది. అదే కాకుండా బీఎస్పీ మాయావతి గారు అక్కడ ఐఎన్డిఎల్తో పొత్తు పెట్టుకోవడం, జననాయక జనతా పార్టీ చంద్రశేఖర్ ఆజాద్తో పార్టీతో పొత్తు పెట్టుకుతోటి దళిత్ ఓటు స్ప్లిట్ అయింది, ప్రతిపక్షాల ఓటు స్ప్లిట్ అయింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ జాదవ్ నాన్ జాదవ్ వర్గీకరణ విషయంలో నాన్ జాదవ్స్ అంటే 14% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని వన్ సైడ్ తీసుకునే ప్రయత్నం. అదే కాకుండా బీసీ పోలరైజేషన్ జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షాల ఓటు చీల్చి భారతీయ జనతా మేలయ్యే ప్రయత్నం హర్యానా చేశారు. దాని తర్వాత వచ్చేసి మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఏదైతే లడ్కీ బెహన్ ఏదైతే పథకం ఉందో ఆ పథకం ద్వారా ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, దానిలో భాగంగా మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. కాబట్టి ఏక్నాథ్ షిండే గారి ప్రభుత్వం 6 నెలల కింద ఈ పథకాన్ని ప్రారంభించడంతో ప్రధానంగా 90,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అక్కడి నుంచి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మహారాష్ట్రకి ఇవ్వడంతో అందులో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రతి నెల 1,500 రూపాయలు 2,64,00,000 మంది మహిళలకు, ప్రతి నియోజకవర్గానికి 80,000 మంది మహిళలకు ఇవ్వడంతో ప్రధానంగా మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ పోయినటువంటి సందర్భం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, ఉచితాలకు మేము వ్యతిరేకం, ఉచితాలు ఎట్లు ఇస్తారని చెప్పి కర్ణాటకలో అన్నారు, తెలంగాణ అన్నారు. మరి మహారాష్ట్రలో ఎందుకు అంటే స్వార్థ స్వలాభాల కోసం ఎత్తైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కూటమి వచ్చినట్లయితే జాతీయ స్థాయిలో కూడా ఇబ్బంది అవుతుంది. ఎన్డీఏ 5 సంవత్సరాల కాలం పాటు మనం పరిపాలించడం అని చెప్పేసి ఎంతవరకంటే అంతవరకు తెగించే ప్రయత్నంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దాదాపు సేమ్ పేర్ల మీద కూడా క్యాండిడేట్లు అక్కడ నామినేషన్ వేయించారు. అంటే చాలా పెద్ద ఎత్తున అంటే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కూటమికి భారతీయ జనతా పార్టీ కూటమికి మధ్య వ్యత్యాసం 0.16%, అంటే 20 లక్షల ఓట్ల తేడా మాత్రమే. 3,000 5,000తో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి అక్కడ. దానిలో భాగంగా ఖచ్చితంగా మహారాష్ట్రలో ఇండిపెండెంట్ దాదాపు 150 మందిని కాంగ్రెస్ కూటమిలో ఉన్న వారితో పోటీ చేయించారు. అదే కాకుండా అక్కడ హిందుత్వ సెంటిమెంట్ తీసుకొచ్చారు. అదే కాకుండా మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యల్లో భారతదేశం నెంబర్ 1 స్థానం 33.6% ఉంది. అయినా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రాపగండ చేసుడు, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ సమస్య సెటిలర్స్తో మాట్లాడు, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేసినాయి. అదే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ బహుజన్ వికాస్ అఘాడీ అని చెప్పేసి ప్రకాష్ అంబేద్కర్ దాదాపు ఓట్లు చీల్చే ప్రయత్నం. బీఎస్పీ 230 స్థానాలు, 17 స్థానాలు ఎంఐఎం పార్టీ. అదే కాకుండా మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే నేతృత్వం అది 2% ఓటు తీసుకోవడంతో ప్రధానంగా ప్రతిపక్షాల ఓటు చేయడంతో ప్రధానంగా ఎన్డీఏకి లాభం జరిగింది.